నేను ఏది చేసినా 1 రూపాయి ఎవరికాడ అడగను. అరే మంచి మరి ఒక 90 ఇంట్లో కరెంట్ రాలేదని చెప్తారు కానీ నేను 1 రూపాయి తీసుకుని ఎవరికాడ అట్లాంటిని కాదు. ఊరు మొత్తం అడిగినా నా పేరు అట్లా ఉండదు. చిన్న పోర అడిగినా నాదే అట్లా ఉంటుంది. అట్లా అట్లా అయిపోయినా పరిస్థితి నేనైతే నా పరిస్థితి ఘోరం అయింది. నేను లేకుండా అడిగి పోయినా ఫోన్ల మీద ఫోన్ చేసి పిలిచేది. నువ్వు స్నానం చేసుకొని డాడీ వెనక పో, నేను కూడా వస్తున్నాపా అని అన్నది. నా చూస్తుంది ఇట్లా చూస్తుందా, ఇట్లా బతికి వేస్ట్ అవుతుంది. వాళ్ళతోనే నేను చదువుతా, వాళ్ళతోటే నేను బతా. ఇంట్లో ముందు తీసుకుపోని అంటది కానీ ఏమైనా ఒక మాట చెప్పదు. ఈ సంది మనసుకి ఇట్లా భగవాన్ ఏం చేసినాడు. పండుగ ఉంటే అటు పోతే మా వాళ్ళు అటు పోయిరా పో పండుగ అవుతుంది అటు పోయి రావంటే పోయినా అలా పోయి ఆడ అంటే నిలబడ్డా. అంతసేపట్లోనే సాగొట్టిందని మా కొడుకు ఫోన్ చేసిండు, మా అన్న కొడుకు. అయితే మళ్ళీ ఇంటికి వస్తారకే మా వాళ్ళు అందరు ఉన్నారు. అందాలనే సూర్యాపేట తీసుకుపోయినా. సూర్యాపేట తీసుకుపోతే డాక్టర్ చూసిండు, ఏం లేదని చెప్పేసి ఇంటికాడ అంతే. అంటే ముందు చూసుకోలేదా? అంటే ఆ వైరు కరెంట్ వైరు తెగింది అని చెప్పి దానికన్నా ముందు నేను గ్రామ పంచాయతీ సిబ్బంది మంగళతండ మోటార్ నిలబట్టలేదంటే నేను అటు పోయి మోటార్ చూసి వచ్చిన. ఇంటికి వచ్చేసిన మాట్లాడిన. చాయ్ తాగింది, మా చాయ్ పోసింది, మా స్నానం చేయించిన. కొడుకు నేను ఇద్దరు అటు పోయినాం. ఇద్దరికే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే. దానికి నేను ఇంటికి వద్దాం అనుకున్నా. అంతసేపట్లో ఫోన్ చేసారు అంతే. అంటే ఎట్లా తగిలింది కరెంట్ షాక్? ఎట్లా వచ్చింది అది? నేను స్నానం చేసిన టవల్ ఈడ ఉంది, దండ మీద టవల్ ఉంది, టవల్ తీసిన. నాకైతే రాలేదు. మళ్ళీ ఆడ కర్ర ఉంది, కర్ర తీసిన. జెండా ఇద్దామంటే దాన్ని నేను రేకు కూడా ముట్టుకున్నా, అప్పుడు కూడా రాలేదు. అయితే ఈడ ఎన్నో లీకేజ్ ఉందట, చూడలేదు. ఎంతమంది పిల్లలు? కొడుకు ఒక పాప. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఈయనకి 5 సంవత్సరం ఉన్నారు. 2 సంవత్సరాలు. పరిస్థితి ఎట్లా మరి పిల్లలు? పరిస్థితి నేనైతే నా పరిస్థితి ఘోరం అయింది. ఎట్లా అలిపోయి అవుతుందని నేను అనుకోలేదు. నేను అంతే కరెంట్ చూస్తా కానీ నాకంతా అనుభవం లేకుండా చూసినా. మీరు పట్టుకున్నప్పుడు మీకు రాలేదు, కరెంట్ షాక్ కొట్టలేదు, కానీ మీ వైఫ్కి అంటే చెక్ చేసుకోలేకపోయారా? ఎట్లా? నేను ఎన్ని టైం తిరుగుతూనే ఉన్నా. బట్టలు ఆరేసిందంటే నేను కూడా చూడలేదు. నా ముందు ఆరేసినా అయిపోవు, అలా అయిపోయింది నా బతుకు. ఏదో మా పిల్లల బతుకు. మంచి మనిషి, మంచిగా ఉండేదాను. ఎట్లుండే పనులన్నీ? ఆడికి పోయినా ఫోన్ చేసేది. నేను లేకుంటే అన్నం తినే కాదు ఇంటికాడ, నేను వచ్చినప్పుడే తినేది. నేను లేకుంటే ఆడికి పోయినా ఫోన్ల మీద ఫోన్ చేసి పిలిచేది. నువ్వు వస్తే కానీ అన్నం తినకపోయేది. వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు లేరు. వాళ్ళు ఎరుకున్నా నేను మంచిగా చూసుకుంటున్నా. వాళ్ళ అమ్మ చనిపోయి 9 నెలలు అవుతుంది. మంచిగా వాళ్ళమ్మ సంవత్సరంగా మంచిగా చేద్దామని చెప్పింది. ఏమైందో వాళ్ళ నాన్న చనిపోయి 19 సంవత్సరాలు, వాళ్ళమ్మ చనిపోయి సంవత్సరం కూడా కాలే.
మరి పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఎట్లా వాళ్ళని ఎట్లా నర్సరీ పోయిండు, నర్సరీ ఇయ్యాడు పోయిండు, నర్సరీ పోయిండు. పాప పోలేదు. ఉండు పాప పాపని ఎత్తకూడదు. పాప పాప మా అమ్మ రాత్రి ఏడుస్తుంది. బాబు నువ్వు స్నానం చేసుకొని డాడీ వెనక పో, నేను కూడా వస్తున్నాపా అని అన్నది. అంటే ఎటన్నా బయటికి పోదాం అనుకున్నారా? బయట కాదు, మా పండగ ఉంటే చిన్న పండగ, మన దేవుని పండగ. ఆడ పోయి ఆడ నిలబడ్డా అంతే. అంతసేపు మా కొడుకు ఫోన్ చేసిన, మా అన్న కొడుకు అని చక్కెరని పట్టుకుని తీరా అంటే నేను వచ్చి మొత్తం బాడీ మొత్తం ఇట్లా ఫ్రెష్ చేసిన. అయితే ఏం లేదు, సూర్యాపేట తీసుకోపోయినా, డాక్టర్ చూసిండు, ఏం లేదన్నాడు. ఒక 2 నిమిషాలు అంటే ఒక 2 నిమిషాలు ఇదంతా అయిపోయింది. ఎవరు చుట్టుపక్కల ఎవరు లేరా? ఇంట్లో కూడా ఎవరు లేరా? అంతా కరువు పని పోయారు మా అమ్మ నాన్న. కదా అంటే పొద్దునట్టే కదా మా అమ్మ అప్పుడే నాకు ఫోన్ చేసిండు, నాన్న నేను వస్తున్నాం డాడీ, నువ్వు ఆడున్నావు మరి అడిగి పో, నేను వస్తూనే ఉన్నా అని చెప్పిండు. సరే నేను ఆడనే ఉన్నా డాడీ, నువ్వు ఇంటికి రా అని నేను చెప్పిన. డాడీ కూడా వస్తూనే ఉండు. అంటే ఆ రోజు ఒక రోజు ముందు కానీ పొద్దున కానీ ఏమైనా నీతో ఏమైనా మాట్లాడి అంటే మనసు ఏ లేదు, మంచిగానే ఉన్నావు. చాయ్ తాగింది, నువ్వు చాయ్ తాగంటే నేను తాగాను నేను చెప్పిన. చాయ్ తాగే అలవాటు లేదు, ఎప్పుడో ఒకసారి తలగంట నేను తాగుతా అన్నోడు చాయ్ తాగుతాడు, ఆయన పోసింది, ఇద్దరు తాగిర్రు. మా బిడ్డ ఏమో మా బామ్మడి వాళ్ళ ఇంటికి పోయిందంట, ఒకటే ఉంది ఇంట్లో. మా అన్న కొడుకులు ఉన్నారు. పిన్నేమో ఈడ అట్లా చేస్తుందని వాళ్ళు మొత్తుకుంటే మా పెద్దమ్మ వచ్చింది, మా వదిన వచ్చింది. అప్పుడు వస్తారు మా కొడుకు వచ్చి కర్రతోటి పోయి కొట్టాడు. అంతలే ఇది జరిగింది. ఇట్లా మరి ఒక చిన్న పిల్ల ఉంది, చిన్న పాప ఉన్నది, అమ్మ ఉంటేనే కానీ అన్నం తినని పరిస్థితి పాపది కూడా. నేనే చూసుకోవాలి, మా అమ్మ ఉంది, కొడుకు. వాళ్ళు ఎన్ని రోజులు చూసుకుంటారు? ఎవరైనా వాళ్ళకి ఏజ్ అయిపోయాక వాళ్ళు కూడా చూసుకోలేరు. పాప అంటే ఎదుగుతున్నా నేనే ఉన్నా, నేనే చూసుకుంటా. ఎవరు పెళ్లి చేసుకున్న వాళ్ళు చూడరు, నా పిల్లలు వేసి బతుకు. నేను చేసుకోలేదు పెళ్ళి, నేను చేసుకోలేను. అమ్మ అవసరం అనేది పిల్లగాళ్ళకి ఎంతో అవసరం. డాడీ డాడీ అని ఏమంటాడు. నేను పెళ్లి చేసుకుంటే వచ్చి ఇళ్ళ చూస్తుందా, నాకు చూస్తుంది, ఇళ్ళ చూస్తుందా, ఇళ్ళ బతికి ఇష్టం అవుతుంది. వాళ్ళతోనే నేను చదువుతా, వాళ్ళతోనే నేను బతా. వేరే పెళ్ళి నేనైతే చేసుకోలేను, నాకు వద్దు. నా అమ్మ నువ్వు పనికి పని చేయకుండా అయితే ఇంట్లో వెళ్ళేది కాదు కదా, పని చేయాలా. నేను కంపెనీ చచ్చిపోయింది, నాకు వచ్చే 3 నెలలు 4 నెలలకు వస్తాయి జీతం, వాళ్ళకు చూసుకుంటా బతున్నా. నాకున్నది ఒక 2 ఎకరాల పొలం, నాకేం లేదు. నేను అప్పటికే గ్రామ పంచాయతీ ఆడ మోటార్ కాలిపోతే చూసి వచ్చిన. అంతలే నాకు ఏడున్నావు ఇంటికాడ రావా ఫోన్ చేసింది. అంతలో నేను ఫోన్ చేసిన కానీ ఒక 2 నిమిషాల్లో ఇంటికి వచ్చేసిన. అప్పుడు ఏం జరగలే, నేను స్నానం చేసుకున్నా, ఈ దండ మీద టవల్ ఉంది. దండని పట్టుకున్నావు? దండని పట్టుకున్నా, టవల్ తోటి దండని పట్టుకున్నా, రాలేదు. అయితే ఆ బట్టలు ఆరిందట. నేను ఉన్నప్పుడు నేను ఆరిన మంచిగుండు, నేను లేను. అది వాషింగ్ మిషన్లో బట్టలు వేసింది, అందులో తీసింది, ఆడ ఆరబెట్టింది, అంతనే అయిపోయింది. నా బతికేష్టమైంది, మా కొడుకులు బతికేస్తుంది. ఇదే మా బిడ్డ రాత్రి కూడా ఎడుతుంది, నాకు నిద్ర రావట్లేదు. ఏడైంది ఏడపోయిందని నాకు ఒకటే టెన్షన్. నేను ఇన్ని సమ్మాలు ఎక్కుతున్నాను, నాకు జరగలేదు అయ్యా. ఎవరు పిలిచినా పోతా నేను.
ఎవరి ఇంట్లో నేను చూసినా నేను పోతా కానీ నా జరగలేదు అది. అది అనుకోకుండా అయింది. ఏం పని చేస్తారు మీరు? నేను గ్రామ పంచాయతీ సిబ్బంది. గ్రామ పంచాయతీ సిబ్బంది అంటే కరెంటు స్తంభాలు ఊరు మొత్తం మంగళతండ 2 ఊర్లకు చూసుకుంటా. నేను అవి కరెంట్ పోల్ ఎక్కినా నేను జాగ్రత్త కూడా నేను చూసుకుంటా. ఈమె చూసుకోలేదు. అప్పుడు ఫ్యాన్ కూడా పెట్టదు, కూలర్ ఉంటుంది, కూలర్ కింద పండుకుంటుంది. మా నాన్న వాళ్ళు వస్తే ఫ్యాన్ కింద పండుకుంటారు అని ఆడ మొత్తం తాటగా నీళ్ళతోటి కడిగింది. మీ నాన్నలు వస్తారా? మా నాన్న కూడా మంచిగా చూసుకుంటుంది. అత్త మామను కూడా మంచిగా చూసుకుంటారు. గొడవలు అయితే ఇంతవరకు ఎప్పుడు కాలే. ముందే నిన్న కాదు మొన్నే సూర్యాపేట పోదాం, మా తమ్ముని పెళ్ళి ఉంది, పెళ్ళికి బట్టలు తీసుకుందాం. బట్టలు తీసుకొచ్చిన నేను బట్టలు తీసుకున్నా. మా అత్త కూడా ఒక ఇజ్జత ఇప్పించిరా, ఆ అత్త కూడా ఒక బట్టలు చీర ఇప్పించింది. తీసుకున్నా, నేను వేసుకుంటే అత్త ఏమి వేసుకుంటుంది అని చెప్పింది. అమ్మలాగా చూసుకుంటుంది. అత్త కూడా వాళ్ళ అమ్మ లేదు బిడ్డలాగానే చూసుకుంటుంది. పిల్లగాళ్ళ పరిస్థితి ఘోరం. ఈ స్థితిలో ఖచ్చితంగా అయితే అమ్మ అయితే ఉండాలి. అమ్మ లేని వాళ్ళు ఈ చిన్న ఏజ్ లో తింటాం కానీ ఏమన్నా పని చేసుకోవడానికి కానీ ఖచ్చితంగా అమ్మే ఉండాలి. ఏముంది నేనే గతి, అమ్మ కూడా నేనే గతి. ఏముంది అమ్మ మాకు దూరం చేసిపోయింది. నేను అట్లా అనుకోలేదు, అట్లా అవుతుందని నేను అనుకోలేదు. అమ్మా ఏమన్నా సాయం ఏమన్నా కోరుకుంటున్నావా అన్న? సాయం ఎవరు కోరుకోరు, ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యరు. నేను ఏది చేసినా 1 రూపాయి ఎవరికాడ అడగను. అరే మంచి మరి ఒక 90 ఇంట్లో కరెంట్ రాలేదని చెప్తారు కానీ నేను 1 రూపాయి తీసుకుని ఎవరికాడ అట్లా అంటని కాదు. ఊరు మొత్తం అడిగినా నా పేరు అట్లా ఉండదు, చిన్న పోరా అడిగినా నాదే అట్లా ఉంటుంది. అట్లా అంటాడు, అట్లా అయిపోయినా. మాతో మంచిగానే మాట్లాడుతుంది. మా కొడుకు మంచిగానే మాట్లాడుతుంది. మేము కూర్చున్నప్పుడు మంచం మీద కూర్చుంటుంది, మంచిగా చూసుకుంటుంది. మా అక్క ఇద్దరు మేము అక్క చెల్లెలు మేము ఇక్కడనే ఉన్నాం. మేము మంచిగా ఉంటుంది. ఆమె మాకేకో మాట అన్నదు, సీర అంటే సీర ఇప్పిస్తుంది, ఏదైనా ఏమి లేదు. ఆమె మాతోని పంచది లేవు, మాతోని గొడవే లేవు. మాకి మంచిగా చూసుకుంటుంది. అయ్యా పిల్లలకి మంచిగా చూసుకుంటుంది, మా కొడుకుని మంచిగా చూసుకుంటుంది, మా అక్కని మంచిగా, మా భావానికి మంచిగా చూసుకుంటుంది. ఆమె మరే దాని పద్ధతి లేవు, మాకైనా మంచిగా చూస్తుంది. ఆమె ఇంత గొప్ప మనిషి ఏ దేశంలో లేవే కొడుక. నేను కూర కోసం ఇక్కడ వస్తా నేను అన్నం తీసుకోపోని చెబుతుంది. నాకు ఇంట్లో ముందు తీసుకుపోని అంటది కానీ ఏమైనా ఒక మాట చెప్పదు. ఈసారి మనిషికి ఇట్లా భగవాన్ ఏం చేసినాడు. పిల్లల్ని మంచిగా చూసుకుంటారు, మేమైనా మంచిగా చూసుకుంటాము. పిల్లగాళ్ళకి మేము చూసుకుంటాము, మంచిగా చూసుకుంటాము. మా కడుపులా పుట్టినని మేము చూసుకుంటాము. అయ్యా మా కొడుకు ఏం పెళ్లి చేయరు, ఏం చేయరు, వాళ్ళ పిల్లకి కొడుకు చూసుకుంటాడు. ఈసారిమయ్యా మళ్ళా ఏం పెళ్లి చేసుకుంటాడయ్యా. చెడు పిల్లగాళ్ళ జీవితాన్ని మేము బాధపడుతున్నాము. పిల్లగానే మంచిగా చూసుకుంటాం.